రియాక్షన్. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది, చౌరస్తాలో ఉంది. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న 4 స్తంభాల ఆట ఖాయమే అన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగా కేసీఆర్ కూతురు కవిత సంధించిన లేఖాస్త్రం పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. అసలు ఆమె పార్టీ నుంచి ఏమి కోరుకుంటున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఎన్నో సంక్షోభాలను చూసిన కేసీఆర్ కు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ పెద్ద పాఠంగా మారబోతుందా అన్న డిబేట్ కూడా నడుస్తోంది. గులాబీ ముళ్ళు గుచ్చుకోకుండా చూడటం పెద్ద సవాలే. ఇందుకే కేసీఆర్ ముందున్న ఆ ఆప్షన్స్ ఏంటి? పార్టీ నుంచి వెళ్లిపోతా అయితే పో, ఇదే సిద్ధాంతాన్ని కేసీఆర్ ఇన్నాళ్లు ఫాలో అవుతూ వచ్చారు. వెళతానన్న వారిని ఏ ఒక్కరిని బుజ్జగించలేదు. పోతే పోని మన మంచికే అనుకున్నారు. కాలం గడిచింది, అధికారం పోయింది. ఇప్పుడు సొంతింట్లోనే కుంపట్లు మొదలయ్యాయి. కవిత రాసిన లేఖ బయటకు రావటంతో కథ మరో రేంజ్కు వెళ్లిపోయింది. కేసీఆర్ ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు అంటూ కవిత రాసిన 6 పేజీల లేఖ పెద్ద చర్చకే దారితీసింది. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దని కేటీఆర్ అన్నారు. కుమార్తె దగ్గరకు రాయబారం పంపారు కేసీఆర్. చెప్పాలంటే బీఆర్ఎస్ లో సంక్షోభం మరో అడుగు ముందుకు పడినట్లయింది. నాయకత్వ లక్షణాల్లో, వాగ్ధాటిలో కేసీఆర్, కేటీఆర్ కంటే కవిత తక్కువేమీ కాదు. కేసీఆర్ నుంచే ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నారు. ఏ విషయమైనా అలవోకగా మాట్లాడతారు. రాజకీయాన్ని నడపడం ఎలాగో నేర్చుకున్నారు కూడా. సో టాలెంట్ ఉన్నవారు ఎక్కడా తగ్గరు. ఇప్పుడు కవిత విషయంలోనూ ఇదే జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. చెప్పాలంటే పార్టీలో తన స్థానమేంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అన్న డిబేట్ కూడా నడుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ పగ్గాలు కూడా ఆయనకే ఇస్తారన్నది దాదాపు ఖాయమయ్యింది. ఇటీవల హరీష్ రావు కూడా కేసీఆర్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తానని, సొంత పార్టీ వట్టి ఊహాగానాలే అన్నారు. ఇప్పుడు కవిత వంతొచ్చిందంతే. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కోవర్టులున్నారని ఎమ్మెల్సీ కవిత చాలా పెద్ద కామెంట్లే చేశారు. గతంలో వెళ్లిపోయిన నేతలు, పార్టీలో అవమానాలకు గురైన ఉద్యమకారులు చాలా మంది ఇలాంటి డైలాగ్స్ పేల్చినా పెద్దగా ప్రాధాన్యత రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురే ఆ మాట మాట్లాడడంతో పార్టీలో ఏదో జరగబోతోందన్న చర్చకు బలం పెరిగింది. నిజానికి బీఆర్ఎస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే కేసీఆర్ లైట్ తీసుకుని ఉండేవారు. కానీ ఈ మాటలన్నది సొంత కూతురే కావటంతో కేసీఆర్ తన వ్యూహాలకు కొత్తగా పదును పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నారు. పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ బయటికి వచ్చిందంటే మరి సో ఈ రోజుల్లో రాజకీయ పార్టీ నడపటం అంటే మాటలు కాదు, బలముండాలి, బలగముండాలి, ఆర్థికంగా పరిపుష్టత కావాలి, అంతకు మించి ప్రజాదరణ పొందాలి, మాటలనాలి, 10 మాటలు పడాలి. సో కవిత విషయంలో సొంతగా జాగృతి సంస్థను తెలంగాణ ఉద్యమ సమయం నుంచే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బతుకమ్మైనా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలంటూ ఉద్యమానికి తెలంగాణ కల్చర్ ను జోడించడం ద్వారా సక్సెస్ అయ్యారు. సమాజంలో ఒక చర్చ జరిగేలా చూస్తున్నారు. ఇప్పుడు కూడా జాగృతి నేతలతో కవిత వరుస మీటింగ్స్ పెడుతున్నారు. వెనక్కు తగ్గేది లేదని కేసీఆర్ కు, కేటీఆర్ కు సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ ఫామ్ హౌస్ లో కూల్ గా ఉన్న కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ముందుకెళ్లలేరు, వెనక్కు తగ్గలేరు అన్నట్లుగా సీన్ మారిపోయింది. అందుకే రాయబారం కోసం దగ్గరి బంధువులను కవిత దగ్గరికి పంపారు, నచ్చజెప్తున్నారు. కానీ కవిత రూటే సెపరేట్. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని సాధించిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం.
ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. 19 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, సంక్షోభాలను ఎదుర్కొన్నారు, పార్టీలో కీలకంగా మారారు. మరింకెన్నాళ్లు చిన్న చితక పదవులు? ఈ చర్చ కవిత అనుచరుల్లో జరుగుతోంది. వీటికి తోడు కవిత పట్ల కొందరు పార్టీ నేతల వ్యవహార శైలి కూడా అగ్నికి ఆజ్యం పోసిందంటున్నారు. మొన్నటికి మొన్న చిట్చాట్లో కవిత చెప్పిన మాటలు చూస్తే ఇక తాడో పేడో తేల్చుకోవటమే బెటర్ అన్న నిర్ణయానికొచ్చారా అన్న చర్చ కూడా నడుస్తోంది. సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అన్నది తరువాతి విషయం. ఇప్పుడేంటన్నదే కీలకంగా మారిపోయిందంటున్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా నన్ను కష్టపెడతారా? రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా అని కల్వకుంట్ల కవిత ఇటీవలే చిట్చాట్లో మాట్లాడారు. తాను 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ప్రజల అభిప్రాయాలు సేకరించానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని, టైమొచ్చినప్పుడు అన్నీ బయటపెడతానన్నారు. తనపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని కూడా చెప్పారు. కానీ కవిత ఊహించినట్లుగా ఆమెకు సపోర్టుగా పార్టీ నుంచి ఎవరూ మాట్లాడలేకపోయారు. ఇది కూడా కవిత ఆగ్రహానికి కారణమయ్యుండొచ్చంటున్నారు. కవిత విషయంలో కేసీఆర్ అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చాలా మందిలో నెలకొన్న ఉత్కంఠ ఇదే. గతంలో టీఆర్ఎస్ లో పనిచేసి కేసీఆర్ తో విభేదించి బయటకు వెళ్లిపోయిన వాళ్ళు కూడా స్ట్రాటజీ ఏమై ఉంటుందా అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే గతం మాదిరి ప్రస్తుతం లేనే లేదు. పైగా సొంత బిడ్డ విషయంలో ఎలాంటి రాజీ ఫార్ములా రచిస్తారు అన్నది కీలకంగా మారింది. మరోవైపు కవిత లేఖతో పార్టీలో ఆమె స్థానం బలహీనమైందా అన్న చర్చ కూడా నడుస్తోంది. సొంత పార్టీ దిశగానే అడుగులు వేస్తున్నారు అన్నది ప్రత్యర్థులు అంటున్న మాట. చరిత్ర ఒక గొప్ప బోధకురాలు. విషయం ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఆవిర్భవించాక చాలా జరిగాయి. పార్టీకి, కేసీఆర్ కు సంక్షోభాలు ఎదురయ్యాయి. సంక్షోభాలు క్రియేట్ అయ్యాయి కూడా. టైగర్ ఆలే నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేరుతో, విజయశాంతి తల్లి తెలంగాణ పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తుండగా రాష్ట్ర సాధన కోసం ఒకటే పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పి ఆ ఇద్దరు నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కానీ ఆ ఇద్దరు బయటికెళ్లిపోయారు. ఆలే నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2004లో ఎమ్మెల్యేలుగా గెలిచిన శనిగరం సంతోష్ రెడ్డి, మందాడి సత్యనారాయణ, కాశీపేట లింగయ్య కేసీఆర్ తీరుతో విసిగిపోయి కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ తీరు వల్ల మాజీ మంత్రి విజయ రామారావు టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు. 2004లో వరంగల్ ఎంపీగా గెలిచిన రవీంద్ర నాయక్ ను టీఆర్ఎస్ ఆఫీస్ లోనే ఘోరంగా అవమానించారు. అదే రవీంద్ర నాయక్ ను బంజారా గాంధీ అని ఒకప్పుడు కేసీఆర్ ప్రశంసించారు. అలాంటి గిరిజన నేతను సొంత పార్టీ ఆఫీస్ లోకే రానివ్వకుండా అడ్డుకుని అవమానించారు. నాటి దాడిలో గాయపడ్డ రవీంద్ర నాయక్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోసి బయటకొచ్చేశారు. అప్పట్లో కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అమెరికా నుంచి కేటీఆర్ రాగానే ఆయనకు మొండి చేయి చూపారు. దీంతో మహేందర్ రెడ్డి పార్టీ నుంచి బయటకొచ్చారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఇతర పార్టీల లీడర్లను చేర్చుకున్నారు కేసీఆర్. పోయేవారిని పంపించేశారు, కొందరికి పొగబెట్టి పంపారు. సో ఎన్నో సంక్షోభాలొచ్చాయి, పోయాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పుడు పార్టీపై, పార్టీ నేతలపై కామెంట్ చేసిన వారు కేసీఆర్ కూతురే. అందుకే మ్యాటర్ హీట్ ఎక్కుతోంది. కవిత వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదనుకున్న కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావును కవిత ఇంటికి పంపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులకు వెళ్లారు. ఆ తరువాత పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి వెళ్లారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్లారు. కేసీఆర్ పంపిన ఇద్దరు దూతలు ఒకరి తరువాత మరొకరు కవితతో మాట్లాడారు. 3 గంటల పాటు ఈ సంప్రదాయాలు జరిగాయంటున్నారు. పదవులు, హోదాల విషయంలో తొందరపడొద్దని కవితకు కేసీఆర్ సూచించారంటున్నారు. అయితే పార్టీలో తన ప్రాధాన్యం తగ్గించడంపై, కొందరి దుష్ప్రచారంపై కవిత అసంతృప్తితో ఉన్నారన్న టాక్ అయితే నడుస్తోంది.
ఒకవైపు సంప్రదింపులు కొనసాగుతుండగానే కవిత స్పీడ్ పెంచేశారు. సింగరేణి జాగృతి సంస్థకు శ్రీకారం చుట్టారు. తన నివాసంలో స్పెషల్ మీటింగ్ పెట్టి ఈ అనుబంధ సంస్థను స్థాపించినట్లు ప్రకటించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఇందులో బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని తన ఎజెండాను మరోసారి ప్రస్తావించారు. అన్ని పార్టీలకు సింగరేణి అనుబంధంగా సంస్థలున్నాయి. ఇప్పుడు సింగరేణి 11 ఏరియాలకు సింగరేణి జాగృతి తరపున కోఆర్డినేటర్లను నియమించారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సింగరేణి సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఈ సంస్థ ఏర్పాటు అవసరం ఏంటన్నది చర్చనీయాంశమైంది. నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది చాలా మందికి క్లారిటీ కూడా వస్తోంది. నిజానికి బీఆర్ఎస్ వరుస ఓటములు, కాళేశ్వరం కమిషన్ విచారణ, కేసీఆర్ అనారోగ్య సమస్యలు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇవన్నీ పార్టీని బలహీనపరిచాయి. ఈ నేపథ్యంలో కవిత లేఖ బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లయింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ లేఖను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ లో నియంతృత్వ వైఖరి, కుటుంబ రాజకీయాలపై విమర్శలు పెంచుతున్నారు. అయితే సంక్షోభాలు కేసీఆర్ కు కొత్త కాదు. అధిగమించే కెపాసిటీ ఉందన్న వారు ఉన్నారు. ఇప్పుడే అసలైన రాజకీయ వ్యూహం, పార్టీ ఐక్యతను కాపాడటం కీలకమంటున్నారు. పార్టీ నేతలకు, క్యాడర్ కు కేసీఆర్ అందుబాటులో లేరనే ఫీడ్బ్యాక్ ఉంది. ఇకపై అందుబాటులో ఉండటం, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించడం, ఇవన్నీ కవిత కోరుకున్నట్లు కేసీఆర్ చేస్తారా, చెయ్యరా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లో సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నదే కీలకంగా మారింది. 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం, లోకల్ బాడీ ఎన్నికల్లో కొత్త నాయకులకు అవకాశం కల్పించి పార్టీని బలోపేతం చేయటం సవాల్గా మారింది. కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీలో ఆమె పొజిషన్ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కవిత ఎపిసోడ్ కేసీఆర్ వ్యూహాలపై రాజకీయ ప్రత్యర్థులు 2 రకాలుగా చెప్తున్నారు. ఒకటి, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు బీజేపీ, కాంగ్రెస్ లోకి ఉంటాయని, దీంతో బయటకు వెళ్లేవారు బీజేపీ, కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ లోనే వేర్వేరు గ్రూపుల్లో ఉంచుకునేలా ప్లాన్ నడుస్తోందంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కవిత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యారని కూడా అంటున్నారు. ఆ వెంటి పాదయాత్ర కూడా చేసే ఛాన్స్ ఉన్నట్లు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. మాట్లాడుకోవాలంటే తండ్రి కూతురి మధ్య మధ్యవర్తి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే, నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. సో మ్యాటర్ క్లియర్ గా ఉంది. ఎవరి రాజకీయ లక్ష్యాలు వారికున్నాయి. పరిస్థితిని కేసీఆర్ తన రాజకీయ చతురత ఉపయోగించి తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసినా అది నివురుగప్పిన నిప్పులా ఉండటం ఖాయమే అని కార్లో పొలిటికల్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చంటున్నారు. కవిత ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినరు అన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే సింగరేణి జాగృతి ఏర్పాటు చేయడం మరో ట్విస్ట్ గా మారింది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కవిత కొత్త పార్టీ ఖాయమే అన్న చర్చ మరింత పెరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.